So today's class is control statements or control. What are the different control statements అంటాం, లేకపోతే దాంట్లో పార్ట్గా కూడా అడగొచ్చు. డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని, లూపింగ్ స్టేట్మెంట్స్ అని కూడా అడుగుతుంటారు. అంటే ఈ క్వశ్చన్ కానీ ఆ క్వశ్చన్ కానీ ఏదో ఒక క్వశ్చన్ అడుగుతారు. సో ఆ క్వశ్చన్స్ అలా అయినా అడగొచ్చు, ఇలా అయినా అడగొచ్చు. అంటే ఫుల్గా 15 మార్క్స్ క్వశ్చన్ అడగాలి అనుకున్నారనుకోండి, ఎక్స్ప్లెయిన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్ అనొచ్చు. అలా కాకుండా ఒక 7 మార్క్స్లో అడగాలి అనుకున్నారనుకోండి, ఎక్స్ప్లెయిన్ డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కానీ, లేక దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ ఇఫ్ స్టేట్మెంట్ అని, స్విచ్ స్టేట్మెంట్ అని, ఫర్, వైల్, డూ అలా అడుగుతున్నారు. ఫస్ట్గా మనం ఏం చేస్తున్నాము టుడేస్ అంటే, సో కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి ఎలా అనేదానికి నార్మల్లీ సార్ ఫస్ట్ యూనిట్ లో ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్. ఏంటి స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్స్ అను క్రియేషన్, కంపైలేషన్ అండ్ రన్నింగ్ సి ప్రోగ్రామ్ సార్. అంత ఇది కాదండి, చెప్తాను, ప్రాబ్లం లేదు. స్ట్రక్చర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ ఉంటుంది. కంపైలేషన్ అంటే మీరు ప్రోగ్రామ్ రన్ చేసి చూపిస్తా కదా, అదే రాసుకోవచ్చు, మీకు ప్రాబ్లం లేదు. ఎస్ సార్. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్తున్నాను ముందు మీకు, సరేనా? సో మనం డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని చెప్తాం. సో నార్మల్లీ ద స్టేట్మెంట్స్ ఇన్ ఏ ప్రోగ్రామ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ సీక్వెన్షియల్లీ అండ్ వన్ ఆఫ్టర్ అనదర్. Sometimes it is necessary to change the sequential path of the programming execution, or to execute the more statements more than one time. We use these loop control statements. నార్మల్గా ప్రోగ్రామ్లో ఉన్న స్టేట్మెంట్స్ ఏ విధంగా ఎగ్జిక్యూట్ అవుతాయి, సీక్వెన్షియల్గా వన్ ఆఫ్టర్ అనదర్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అలాగనే ప్రోగ్రాంలో ఉన్న ప్రతి స్టేట్మెంటు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా కాకుండా టు చేంజ్ ద సీక్వెన్షియల్ పాత్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ ఆర్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ మోర్ దెన్ వన్ టైమ్ వి యూజ్ control statements. So there are different control statements: conditional control, looping, unconditional control statements. మెయిన్గా 3 రకాలు ఉంటాయి. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ అని, లూపింగ్ స్టేట్మెంట్ అని, అన్కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్ అని ఉంటాయి. దీంట్లో ముందుగా మనం ఏం చేస్తాము అంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ చెప్తాం. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి, ఎలా? కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ to change the sequential path of the programming execution based on condition. Condition based చేసుకొని సీక్వెన్షియల్ పాత్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ చేంజ్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాము, కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అనేది ఉపయోగించండి. కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఆర్ యూజ్డ్ టు చేంజ్ ద సీక్వెన్షియల్ పాత్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ ఎగ్జిక్యూషన్ బేస్డ్ ఆన్ కండిషన్. కండిషన్ బేస్ చేసుకొని సీక్వెన్షియల్ ప్రాసెస్ని చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము అంటే కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ సెలెక్షన్ స్టేట్మెంట్స్. వీటినే మనం ఏమంటాము అంటున్నాము అంటే సెలెక్షన్ స్టేట్మెంట్స్ అని కూడా అంటాం. మెయిన్గా మనకి ఏంటి అంటున్నాము అంటే 2 టైప్స్, 2 కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాము, ఇఫ్ స్టేట్మెంట్ ఆర్ టూ వే సెలెక్షన్ అంటాం. ఇఫ్ స్టేట్మెంట్ అని కానీ లేక 2 వే సెలెక్షన్ అని కానీ అంటాం. ఇంకోటి ఏంటి అంటున్నా అంటే స్విచ్ స్టేట్మెంట్ అంటాం, లేక మల్టీవే డెసిషన్ మేకింగ్, మల్టీవే సెలెక్షన్ స్టేట్మెంట్ అని కూడా అంటాం. అంటే ఈ స్విచ్ స్టేట్మెంట్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ స్విచ్ స్టేట్మెంట్ అని అడగరము, ఎక్స్ప్లెయిన్ మల్టీవే డెసిషన్ మేకింగ్ స్టేట్మెంట్ అంటాం అంతే. సో దీంట్లో ముందుగా మనం ఏం చేస్తాము అంటే ఇఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఇఫ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది, ఏంటి ప్రాసెస్ ఏంటి అనేదానికి చూడండి. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ 2 వే సెలెక్షన్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ స్టేట్మెంట్ని మనం ఏమనొచ్చు, 2 వే సెలెక్షన్ స్టేట్మెంట్ అంటాం. బికాస్ దెర్ ఈస్ ట్రూ బ్లాక్ ఆర్ ఫాల్స్ బ్లాక్ స్టేట్మెంట్. బికాస్ అంటే దీన్నే మనం ఏమంటున్నాము అంటే 2 వే సెలెక్షన్ స్టేట్మెంట్ అంటాము. రీజన్ ఎందుకని అంటున్నాము అంటే దీంట్లో ట్రూ బ్లాక్ లేక ఫాల్స్ బ్లాక్ 2 ఉంటాయి కాబట్టి. సో ఈ ఇఫ్ స్టేట్మెంట్ మనకు 4 రకాలు ఉన్నాయి, 4 టైప్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటున్నాము అంటే సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్,
నెక్స్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్. మెయిన్గా 4 రకాల ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఏమేమిటి అంటే సింపుల్ ఇఫ్ ఎల్స్, నెక్స్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్. సింపుల్ ఇఫ్ అంటే ఏంటి, ఎలా రాసుకోవాలి? an if statement without else. ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ లేకుండా రాసుకుంటే దాన్ని మనం ఏమంటాము అంటే సింపుల్ ఇఫ్ అంటాం. చూడండి, సో ఇఫ్ స్టేట్మెంట్కి జనరల్గా ఇఫ్, ఎల్స్ రెండు ఉంటాయి. అలా కాకుండా ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ లేకుండా రాసుకుంటే దాన్ని మనం ఏమంటాము అంటే సింపుల్ ఇఫ్ అంటాం. ఇన్ దిస్ స్టేట్మెంట్ ఓన్లీ ట్రూ బ్లాక్ స్టేట్మెంట్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. చూడండి, దీంట్లో ఓన్లీ ట్రూ బ్లాకే ఉంటుంది, ఫాల్స్ బ్లాక్ అనేది ఉండదు. అంటే ట్రూ అయినప్పుడు మాత్రమే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటున్నాం అంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 నెక్స్ట్ స్టేట్మెంట్. దీని యొక్క సింటాక్స్ ఎలా అంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 నెక్స్ట్ స్టేట్మెంట్. డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్. ముందుగా మనకి ఏమవుతుంది అంటే కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కండిషన్ కానీ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అదే కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, సో దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 నెక్స్ట్ స్టేట్మెంట్. ముందు కండిషన్ చెక్ చేస్తాము. కండిషన్ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ 1, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అందుకనే డయాగ్రామ్ కూడా చూడండి, ముందు కండిషన్ చెక్ చేస్తున్నాం. కండిషన్ కానీ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్స్, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్. ఫాల్స్ అయినప్పుడు నెక్స్ట్ స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ స్టేట్మెంట్ మనం ఏమంటాము అంటే సింపుల్ ఇఫ్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే ఇఫ్ ఎల్స్. అండ్ ఇఫ్ స్టేట్మెంట్ విత్ ఎల్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ కానీ ఉంటే దాన్ని మనం ఏమంటామంటున్నాను, ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అంటాం. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2 నెక్స్ట్ స్టేట్మెంట్. దీని యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది అంటున్నా అంటే ఇఫ్ కండిషన్ రాసుకుంటాం. చూడండి, ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2 అంటాం. డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్. ముందు మనకి ఏం జరుగుతుంది అంటే కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ స్టేట్మెంట్ 1 ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కండిషన్ కానీ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ముందు కండిషన్ చెక్ చేయండి. కండిషన్ కానీ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ 1 ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి దాని డయాగ్రామ్. కండిషన్ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయినప్పుడు స్టేట్మెంట్ 2, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్. దీన్నే మనం ఏమంటున్నాము అంటే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్గా చెప్తాం. తర్వాత నెక్స్టెడ్ ఇఫ్. నెక్స్టెడ్ ఇఫ్ అంటే ఏంటి, ఎలా? అన్ ఇఫ్ స్టేట్మెంట్ విచ్ కంటైన్స్ అనదర్ ఇఫ్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ యాజ్ నెక్స్టెడ్ ఇఫ్. ఎప్పుడైనా నెక్స్టెడ్ అంటే ఒక స్టేట్మెంట్ లోపల అదే స్టేట్మెంట్ని కానీ రాసుకుంటే నెక్స్టెడ్ అంటాం. చూడండి, an if statement which contains another if statement is called as nested if. ఒక if statement లోపల ఇంకొక if statement కానీ రాసుకుంటే దాన్ని మనం ఏమంటా అంటున్నాను, నెక్స్టెడ్ if అంటాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఇఫ్ కండిషన్ 1 ఇఫ్ కండిషన్ 2 స్టేట్మెంట్ 1 ఎల్స్ స్టేట్మెంట్ 2 ఎల్స్ స్టేట్మెంట్ 3 తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్. చూడండి, ముందు కండిషన్ 1, కండిషన్ 1 కానీ ట్రూ అయితే కండిషన్ 2, కండిషన్ 2 కూడా ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 2, ఫాల్స్ కండిషన్ 1 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి, ముందు కండిషన్ 1, కండిషన్ 1 కానీ ట్రూ అయినప్పుడు కండిషన్ 2, కండిషన్ 2 కూడా ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ 1, కండిషన్ 2 ఫాల్స్ అయిందనుకోండి స్టేట్మెంట్ 2, 1 ఫాల్స్ అయిందనుకోండి స్టేట్మెంట్ 3, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది సింటాక్స్. సో డయాగ్రామ్ చూడండి, ముందు కండిషన్ 1, కండిషన్ 1 కానీ ట్రూ అయినప్పుడు కండిషన్ 2 చేస్తాం. కండిషన్ 2 కూడా ట్రూ అయిందనుకోండి స్టేట్మెంట్ 1, కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి 2 ఫాల్స్ అయిందనుకోండి స్టేట్మెంట్ 2, 1 ఫాల్స్ అయిందనుకోండి స్టేట్మెంట్ 3, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్కి వెళ్ళిపోతాం అనమాట. చూడండి, ముందు మనం కండిషన్ 1 చెక్ చేస్తాము. కండిషన్ 1 కానీ ట్రూ అయినప్పుడు కండిషన్ 2 చెక్ చేస్తాము. ఇలా
ఆ తర్వాత ఎల్సిఫ్. ఎల్సిఫ్ అంటే ఏంటి? ఎల్సిఫ్ ఈజ్ ఆల్సో నెక్స్టెడ్ ఇఫ్. ఎల్సిఫ్ కూడా మనకి ఏంటి అంటే నెక్స్టెడ్ ఇఫ్ లాంటిది. In else if the second condition is evaluated when the first condition is false. Else if లో సెకండ్ కండిషన్ ఎప్పుడు ఎవాల్యుయేట్ అవుతుంది? ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. నెక్స్ట్ ఇఫ్ లో వచ్చేసి ఫస్ట్ కండిషన్ ట్రూ అయినప్పుడు సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు సెకండ్ కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. ఎల్స్ దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే ఇఫ్ కండిషన్ 1 స్టేట్మెంట్ 1 ఎల్స్ ఇఫ్ కండిషన్ 2 స్టేట్మెంట్ 2 ఎల్స్ స్టేట్మెంట్ 3 తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్. ముందు మనం కండిషన్ 1 చెక్ చేయండి. కండిషన్ 1 కానీ ట్రూ అయితే స్టేట్మెంట్ 1, అదే కండిషన్ 1 ఫాల్స్ అయితే కండిషన్ 2, కండిషన్ 2 కానీ ట్రూ అయితే స్టేట్మెంట్ 2, 1 ఫాల్స్ అయితే 2 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3, తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది అనమాట. కండిషన్ 1 ట్రూ అయితే స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయితే కండిషన్ 2, కండిషన్ 2 కానీ ట్రూ అయితే స్టేట్మెంట్ 2, 1 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ 3, ఆ తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సింటాక్స్ డయాగ్రామ్. ముందు కండిషన్ 1, కండిషన్ 1 కానీ ట్రూ అయిందనుకోండి సో స్టేట్మెంట్ 1, ఫాల్స్ అయిందనుకోండి కండిషన్ 2, సో కండిషన్ 2 కూడా ట్రూ అయితే స్టేట్మెంట్ 2, ఫాల్స్ అయితే కండిషన్ 3. ఇలా ఎన్ని కండిషన్స్ అయినా రాసుకుంటే వెళ్ళిపోవచ్చు. సో ఇలా రాసుకుంటే దీన్ని మనం ఏమంటున్నాము అంటే నెక్స్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్ అంటాం. ఈ విధంగా ఇఫ్ స్టేట్మెంట్లోకి వచ్చేసే వరకు మొత్తం మనకు 4 రకాల ఇఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. సింపుల్ ఇఫ్, ఇఫ్ ఎల్స్, నెక్స్టెడ్ ఇఫ్, ఎల్స్ ఇఫ్. సింపుల్ ఇఫ్ అంటే ఏంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ లేకుండా రాసుకుంటే సింపుల్ ఇఫ్ అంటాం. ఇఫ్ స్టేట్మెంట్కి ఎల్స్ రాసుకుంటే ఇఫ్ ఎల్స్ అంటాము. ఒక ఇఫ్ స్టేట్మెంట్ లోపల ఇంకొక ఇఫ్ స్టేట్మెంట్ రాసుకుంటే దాన్ని నెక్స్టెడ్ ఇఫ్ అంటాం. ఇన్ నెక్స్టెడ్ ఇఫ్ ద సెకండ్ నెక్స్టెడ్ ఇఫ్ the second condition is evaluated when the first condition is true. తర్వాత else if లో మనకి ఏంటి అంటే సెకండ్ కండిషన్ ఎప్పుడు ఎవాల్యుయేట్ అవుతుంది అంటే ఫస్ట్ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు. సో ఈ విధంగా మనకి ఏంటి అంటే ఇఫ్ స్టేట్మెంట్, దీన్నే మనం డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అంటాం. 2-వే బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ ఇవి. తర్వాత మల్టీవే బ్రాంచింగ్ అనమాట. స్విచ్ స్టేట్మెంట్ మనం ఏమంటాం అంటే మల్టీవే బ్రాంచింగ్ స్టేట్మెంట్ అంటాం అనమాట. Switch statement is also called as multi-way selection statement because this statement will select and execute any one of the statement block from a set of statement blocks. కొన్ని సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ బ్లాక్లో నుంచి ఒక స్టేట్మెంట్ బ్లాక్ని ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాము అంటే సో మల్టీవే సెలెక్షన్. 2-వే సెలెక్షన్ అంటే ట్రూ సైడ్ ఫాల్స్ సైడ్ ఏదో ఒకటే, రెండు జరగవు, అందుకని అది 2-వే సెలెక్షన్ అంటాం. ఇది మల్టీవే సెలెక్షన్ అని ఎందుకు అంటున్నాం అంటే మల్టిపుల్ బ్లాక్స్ ఉంటాయి. ఈ మల్టిపుల్ బ్లాక్స్లో నుంచి ఏదో ఒక బ్లాక్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది, అందుకని దీన్ని మనం ఏమంటున్నాము అంటే 2-వేస్ మల్టీవే సెలెక్షన్ అంటాం. దీని సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే స్విచ్ ఎక్స్ప్రెషన్ బిగిన్ పెట్టుకుంటాం. కేస్ వాల్యూ 1 స్టేట్మెంట్ బ్లాక్ 1 బ్రేక్, కేస్ వాల్యూ 2 స్టేట్మెంట్ బ్లాక్ 2 బ్రేక్, కేస్ వాల్యూ 3 స్టేట్మెంట్ బ్లాక్ 3 బ్రేక్. సో కేస్ వాల్యూ n స్టేట్మెంట్ బ్లాక్ n బ్రేక్, డిఫాల్ట్ బ్లాక్ ఇలా ఉంటుంది చూడండి. సో స్విచ్ ఎక్స్ప్రెషన్ రాస్తాం. కేస్ వాల్యూ 1 స్టేట్మెంట్ బ్లాక్ 1 బ్రేక్, కేస్ వాల్యూ 2 స్టేట్మెంట్ బ్లాక్ 2 బ్రేక్, కేస్ వాల్యూ 3 స్టేట్మెంట్ బ్లాక్ 3 బ్రేక్, కేస్ వాల్యూ n స్టేట్మెంట్ బ్లాక్ n బ్రేక్. సో ఇలా ఉంటుంది అనమాట. సో మనం లాస్ట్ డిఫాల్ట్ బ్లాక్ ఉంటుంది. డిఫాల్ట్ ఏ విధంగా ఎగ్జిక్యూషన్ అవుతుంది ఏంటి అంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ దాని ఎక్స్ప్రెషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్ ఫస్ట్. ముందు మనకి ఏమవుతుంది అంటే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. సో ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ అయిన తర్వాత ద ఎక్స్ప్రెషన్ వాల్యూ ఈజ్ కంపేర్డ్ విత్ కేస్ వాల్యూ 1. సో ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూని కేస్ 1తో కంపేర్ చేస్తాం. ఈక్వల్ అయిందనుకోండి స్టేట్మెంట్ బ్లాక్ 1 వేసుకోవడం ఉంటుంది. ఒకవేళ ఈక్వల్ కాలేదనుకోండి ఎక్స్ప్రెషన్ వాల్యూ కేస్ 1లో వాల్యూ ఈక్వల్ కాలేదనుకోండి ఎక్స్ప్రెషన్ వాల్యూ వచ్చేసి వాల్యూ 2తో కంపేర్ చేస్తాం. ఈక్వల్ అయితే బ్లాక్ 2, అదే లేదనుకోండి బ్లాక్ 3, తర్వాత బ్లాక్ 4, ఇలా డిఫాల్ట్ బ్లాక్. సో ఏది చెక్ చేస్తుంది, ఏది సాటిస్ఫై అవ్వకపోతే అప్పుడు ఏమవుతుంది డిఫాల్ట్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకు ఉంటుంది. సో వీటిని మనం ఏమంటున్నాము అంటే డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్లో మల్టీవే సెలెక్షన్ అన్నమాట. ఇవన్నీ కూడా సో డెసిషన్ మేకింగ్ కండిషనల్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అని కానీ లేక డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్ అని కానీ అంటాం. తర్వాత
Looping statements. Looping statements are used to execute the block of statements more than one time. Statements మనం more than one time execute చేయాలి అనుకున్నాం అనుకోండి, looping statements అని ఉపయోగిస్తాం. Normally the statements are executed only one time. So normally the statements in a program will be executed only one time. Suppose I want to execute the block of statements more than one time, we use looping statements. For example, so printf hello అన్నాను. హెలో ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది? ఒకసారి ప్రింట్ అవుతుంది. సపోజ్ నాకు ఇదే హెలో అనేది ఒక 10 సార్లు ప్రింట్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, 10 సార్లు హెలో 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 అని రాయాలి. అలాంటప్పుడు మనం ఏం చేస్తాము? లూపింగ్ స్టేట్మెంట్స్ అనేవి ఉపయోగించుకుంటాం. సో మెయిన్గా మనకేంటి అనుకున్నాం అంటే 3 లూపింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఫర్ స్టేట్మెంట్, వైల్ స్టేట్మెంట్, డూ వైల్ స్టేట్మెంట్. ఈ మూడింటిని మనం ఏమంటాము అంటే లూపింగ్ స్టేట్మెంట్స్ అంటాం. ఫర్, వైల్ అండ్ డూ వైల్. దీస్ స్టేట్మెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ లూపింగ్ స్టేట్మెంట్స్. సో అంటే ఏ ప్రాబ్లంనైనా కానీ దేంట్లైనా చేయొచ్చమ్మా. ఫర్లో రాయొచ్చు, వైల్లో రాయొచ్చు, డూ వైల్లో రాయొచ్చు. బై యూ కన్వీనియంట్ ప్రకారం రాసుకుంటాం అంతే, అంతకంటే ఫర్లో రాసింది వైల్లో రాయొచ్చు, డూ వైల్లో రాయొచ్చు. వైల్లో రాసిందైనా కానీ సేమ్ రాసుకోవచ్చు, డూ వైల్లో కూడా మార్చుకోవచ్చు. అందువల్ల ఫర్లో రాసామని ఫర్లోనే, వైల్లో రాసామని వైల్లోనే, డూ వైల్లో రాసామని డూ వైల్లోనే ఉండదు. ఫస్ట్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది ఎప్పుడు అంటే, ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ యాజ్ ఎ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సో ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో కరెక్ట్గా తెలిసినప్పుడు మనం ఏం చేస్తాము? ఫస్ట్ స్టేట్మెంట్ ఉపయోగిస్తుంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ to execute the block of statements as a specified number of times, or the programmer will know the initial value, final value and updation value. Statements ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో కరెక్ట్గా తెలిసినప్పుడు కానీ, ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ, అప్డేషన్ వాల్యూ తెలిసినప్పుడు కానీ మనం ఏం చేస్తాము? ఈ ఫస్ట్ స్టేట్మెంట్ని ఉపయోగిస్తాం. ఫస్ట్ ఏం చేస్తామంటే ఇనిషియలైజేషన్ చేస్తాం, తర్వాత కండిషన్ రాస్తాం, తర్వాత అప్డేషన్ రాస్తాం. సో తర్వాత స్టేట్మెంట్ బ్లాక్. ఫస్ట్ ఏం జరుగుతుందంటే డ్యూరింగ్ ద ప్రాసెస్ ఇనిషియలైజేషన్ విల్ బి డన్ ఫస్ట్. ముందు మనకేం జరుగుతుంది అంటే ఇనిషియలైజేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఇనిషియలైజేషన్ జరిగిన తర్వాత మనకేమవుతుంది? కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. వెన్ ద కండిషన్ ఈజ్ ట్రూ, ద స్టేట్మెంట్ బ్లాక్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్. కండిషన్ ట్రూ అయినప్పుడు స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూటెడ్. ఆఫ్టర్ దట్ అప్డేషన్ ఈజ్ పర్ఫార్మ్డ్, అంటే ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ ఈజ్ పర్ఫార్మ్డ్. Again the condition is evaluated. When the condition is true, again the statement block is executed. This process is continued until the condition becomes false. చూడండి ఎలా జరుగుతుంది అంటే, ముందు ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ కానీ ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఏమవుతుంది? అప్డేషన్ చేస్తాం. అప్డేషన్ చేసిన తర్వాత మళ్ళా కండిషన్ చెక్ చేస్తాం. ట్రూ అయితే స్టేట్మెంట్ బ్లాక్, మళ్ళా కండిషన్. ఇలా ఎప్పుడు దాకా అంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు జరుగుతుంది. సో ఇది మనకు, సో ఇది డయాగ్రామ్ చూడండి. ముందు ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ కానీ ట్రూ అయితే బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత ఇంక్రిమెంటేషన్ జరుగుతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే బాడీ, ఇంక్రిమెంటేషన్. ఇలా ఎప్పటి వరకు? కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు జరుగుతుంది. సో ఇది దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా రాసాం. ఫర్ i = 1, i < n i++ ప్రింట్ చేయటం. ప్రింట్అప్ మీరు ఏది కావాలంటే అది ప్రింట్ చేసుకోవచ్చు. తర్వాత వైల్ స్టేట్మెంట్. ద వైల్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ యాజ్ ఏ అన్నోన్ నెంబర్ ఆఫ్ టైమ్స్. స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో కరెక్ట్గా తెలియకపోతే మనం ఏం చేస్తామంటున్నాను? వైల్ స్టేట్మెంట్ అనేది ఉపయోగిస్తుంటాం. ద వైల్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ to execute the block of statements as a unknown number of times. స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవ్వాలో నాకు కరెక్ట్గా తెలియదండి. కరెక్ట్గా తెలియనప్పుడు నేనేం చేస్తానంటున్నాను? ఈ వైల్ స్టేట్మెంట్ని ఉపయోగించుకుంటాం. ఏ విధంగా ఉంటుంది? వైల్ కండిషన్ స్టేట్మెంట్స్. చూడండి, సో వైల్ కండిషన్ స్టేట్మెంట్స్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ద కండిషన్ ఈజ్ ఎవాల్యుయేటెడ్. ఫస్ట్ ముందు మనకేం జరుగుతుంది? కండిషన్ ఎవాల్యుయేట్ అవుతుంది. కండిషన్ కానీ ట్రూ అయితే మనకేమైతే అంటున్నాను? స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మళ్ళీ కండిషన్ ట్రూ అయితే స్టేట్మెంట్స్. అలా ఎప్పటి వరకు? కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు జరుగుతుంది అనమాట. దీనికి డయాగ్రామ్ చూడండి. ముందు
ఇనిషియలైజేషన్ అంటే స్టేట్మెంట్. తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ కానీ ట్రూ అయితే ఇన్సైడ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్, కండిషన్ ట్రూ అయితే ఇన్షియల్. సో ముందు ఇనిషియలైజేషన్ చేయాలి, చేయకపోతే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఇనిషియలైజేషన్ కండిషన్ ఇనిషియలైజేషన్ లేకపోతే కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకని ఇప్పుడు ఫర్ ఐ ఈక్వల్ టు 10 ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 10 ఐ ప్లస్ ప్లస్ అని అనుకోండి. ఇనిషియల్గా ఐ ఈక్వల్ టు 0 1 ఏదో పెట్టాలి. పెట్టకుండా వరకు ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 10 ఐ ప్లస్ ప్లస్ అనుకోండి. సో ఇంకా నీ ప్రోగ్రామ్ ఏమవుతుంది, ఎగ్జిక్యూట్ అవ్వదు. అందుకని సో ఇలా మనం రాసుకుంటాం. దానికి చిన్న ఎగ్జాంపుల్ రాశాను. డూ వైల్. The do while statement is used to execute the block of statements so unknown number of times. So this is called as bottom testing method. While name top testing method అంటామమ్మా. సో ప్రీ టెస్టింగ్ అంటాం. రకరకాల పేర్లు ఉంటాయమ్మా దానికి, చూడండి. సో ప్రీ టెస్టింగ్, ప్రీ అంటే ఏంటి ముందు, అందుకని ప్రీ టెస్టింగ్ అని టాప్ టెస్టింగ్ అని చెప్తుంటాం. డూ వైల్ వచ్చేసి పోస్ట్ టెస్టింగ్ అంటాం అనమాట. ఎందుకని లాస్ట్ కండిషన్ చెక్ చేస్తున్నాం కాబట్టి పోస్ట్ టెస్టింగ్ అని, లేక బాటమ్ టెస్టింగ్ మెథడ్ అని కానీ అంటాం. సో దిస్ ఈస్ ఎ పోస్ట్ టెస్టింగ్ మెథడ్ ఆర్ బాటమ్ టెస్టింగ్ మెథడ్. దిస్ స్టేట్మెంట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ద బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ అట్లీస్ట్ 1 time. స్టేట్మెంట్స్ కనీసం ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటున్నాను, దీన్ని రాసుకుంటాం. సో ఇట్స్ ఎ పోస్ట్ టెస్టింగ్ మెథడ్ అంటాము. సో ఈ స్టేట్మెంట్ అనేది ఎప్పుడు వాడతామంటే కనీసం స్టేట్మెంట్స్ ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి, నాకు ఒకసారైనా ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఇది రాసుకుంటాం. దీని సింటాక్స్ ఎలా అంటే డూ బాడీ ఆఫ్ ద లూప్ వైల్ కండిషన్. ముందు మనం ఏం చేస్తాము, సో కండిషన్ చెక్, బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత కండిషన్ చెక్ చేస్తాం. కండిషన్ కానీ ట్రూ అయితే మళ్ళీ బాడీ ఆఫ్ ద లూప్. అలా ఎప్పటి వరకు అంటే కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. చూడండి, సో కోడ్ ఇన్సైడ్ ద బాడీ ఆఫ్ ద లూప్. సో ముందు బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. కండిషన్ ట్రూ అయితే మళ్ళీ స్టేట్మెంట్స్. సో అలా ఎప్పటి వరకు, కండిషన్ ఫాల్స్ అయ్యేంత వరకు. దీనికి ఒక ఎగ్జాంపుల్. సేమ్ ప్రాబ్లమ్ని మనం ఏం చేసామంటే వైల్ డూ వైల్ ఇలా రాసాం. ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే ప్రోగ్రాంలో మనము సో ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్ అన్నారు అనుకోండి. ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్ అంటే ఈ 3 మనం రాసుకోవాల్సి వస్తుంది అనమాట. ఎక్స్ప్లెయిన్ వాళ్ళు డిఫరెంట్ ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్ అన్నా అనుకోండి. సో ఈ 3 రాయాలి. ఈ 3 రాసుకుంటాం. కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ చెప్పాం మీకు. ఇలా మనకి ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ లూపింగ్ స్టేట్మెంట్స్ అనగానే ఇవన్నీ మీరు రాయండి. ఆపరేటర్స్, టైప్ కన్వర్షన్, టైప్ కాస్టింగ్. తర్వాత మీరు ఏం చేయాలి అంటున్నా అంటే కొన్ని చిన్న ప్రోగ్రాములు నేర్చుకున్నాము. ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ ద లిమిట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. అంటే మెయిన్ ఎగ్జామ్లో ఏంటి అంటే థియరీ అడగరమ్మా. ఏ థియరీ ఉందనుకో బి ప్రోగ్రామ్ ఉంటుంది. చూడండి, మెయిన్ ఎగ్జామ్లో వచ్చేసే వరకు ఏ థియరీ క్వశ్చన్ ఉందనుకోండి, బి వచ్చేసి ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. అందుకని కంపల్సరీగా మీరు చిన్న ప్రోగ్రాంలు కొన్ని నేర్చుకోవాలి. ఏంటి ఆ చిన్న ప్రోగ్రాంలు అనేది కూడా మీకు చెప్తున్నాను. ఏంటి అంటున్నా అంటే ప్రైమ్ నెంబర్, ఫిబొనాకీ నెంబర్స్, అలానే ఫిబొనాకీ నెంబర్స్, ఒక ప్యాటర్న్స్, పిరమిడ్లు చెప్పాను నేను. పిరమిడ్ ఒక స్టైల్ ఆఫ్ పిరమిడ్ నేర్చుకోండి. ప్రైమ్ నెంబర్ ప్రోగ్రామ్ నేర్చుకోండి. ఫిబొనాకీ నెంబర్ ప్రోగ్రామ్ నేర్చుకోండి. సో ఆమ్స్ట్రాంగ్ నెంబర్కి నేర్చుకోండి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్రోగ్రామ్ నేర్చుకోండి. పాలిండ్రోమ్ ప్రోగ్రామ్ నేర్చుకోండి. రాసుకుంటారా? సో ఇవన్నీ కంపల్సరీగా మీరు రాసుకోవాలమ్మా. ఏమేమిటి అంటున్నా అంటే ప్రైమ్ నెంబర్స్ మీకు ఆల్రెడీ చెప్పాను నేను. సో రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ప్రైమ్ నెంబర్స్ అని. సో ఆ ప్రోగ్రామ్ అది కంపల్సరీగా ఒకటి నేర్చుకోండి. ఫిబొనాకీ నెంబర్స్, రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఫిబొనాకీ నెంబర్స్ అంటాం. అది కంపల్సరీగా నేర్చుకోండి. ప్యాటర్న్స్ అంటే మనము పిరమిడ్స్, రకరకాల పిరమిడ్లు చెప్పాం. ఆ రకరకాల పిరమిడ్లో బేసిక్ పిరమిడ్లు 1 1 2 1 2 3, లేకపోతే 1 2 2 3 3 3 1. సో అన్ని స్టార్లు, అలా బేసిక్ పిరమిడ్స్. తర్వాత సిరీస్ ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ చెప్పా. 1 + 1/2 + 1/3 + 1/4, లేకపోతే x - 1 + x + x² 2 ఫ్యాక్టోరియల్ + x³ 3 ఫ్యాక్టోరియల్ + x⁴/4 ఫ్యాక్టోరియల్. అలానే x - x³ 3 ఫ్యాక్టోరియల్ + x⁴5/5 ఫ్యాక్టోరియల్. అలానే 1 - x² 2 ఫ్యాక్టోరియల్ + x⁴4/4 ఫ్యాక్టోరియల్ - x⁴6/6 ఫ్యాక్టోరియల్.
అలాగనే నేను నెక్స్ట్ ఏంటి అంటున్నాం అంటే ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ని రాసుకోవటం. ఆ తర్వాత వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ చెప్పాం. నెక్స్ట్ యామ్స్ట్రాంగ్ నెంబర్స్ ప్రోగ్రామ్ ఒకటి రాసుకోవాలి. ప్రోగ్రామ్ ఫర్ యామ్స్ట్రాంగ్ నెంబర్స్ అంటాం. ఆ యామ్స్ట్రాంగ్ నెంబర్స్ రాసుకోండి. అలానే ప్రోగ్రామ్ టు రివర్స్ ఎ గివెన్ నెంబర్, ఇచ్చిన నెంబర్ని రివర్స్ చేయమని చెప్పడం. ప్రోగ్రామ్ ఫర్ ప్యాలిండ్రోమ్కి ప్రోగ్రామ్ రాయమంటాం. ఇలా ఈ 10 క్వశ్చన్స్, ఈ 10 ప్రోగ్రాంలు దాకా చెప్పాను మీకు. ఈ 10 ప్రోగ్రాంలు కొంచెం నేర్చుకుని వెళ్ళండి. అంటే ఏ థియరీ ఉందనుకోండి, బి ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. అందుకని కంపల్సరిగా మీరు ఏంటి అంటున్నాము అంటే థియరీతో పాటు ప్రోగ్రామ్ కూడా నేర్చుకొని ఉండాలి. బేసిక్గా అంటే అన్ని ప్రోగ్రాంలు మీరు చదవలేకపోయినా కానీ, సార్ మాకు ప్రోగ్రాంలు ఈ 10 ప్రోగ్రాంలు నేను చెప్పాను మీకు, ఆ 10 ప్రోగ్రాంలు కంపల్సరిగా నేర్చుకొని ఉండండి. నేర్చుకోకపోతే మళ్ళీ ఇబ్బంది పడతారు. ఏ వచ్చు సార్ బి రాలేదంటారు, కష్టమవుతుంది, మీకు పాస్ అవటం కష్టం. ఎందుకంటే మీకు బిట్లు కూడా లేవు, అందరికి బిట్లు ఉంటాయి, మీకు బిట్లు కూడా లేవు కాబట్టి పాస్ అవటం కష్టం. దాంతోపాటు ఇంటర్నల్ చాయిస్, ఏ యూనిట్కి ఆ యూనిట్ కాబట్టి అన్ని యూనిట్లు నేర్చుకోవాలి మీరు. ఎందుకంటే యూనిట్ వైజ్ క్వశ్చన్స్ ఇక్కడ మీకు, ఏ యూనిట్కి ఆ యూనిట్ క్వశ్చన్స్ కాబట్టి అన్నీ నేర్చుకొని ఉండాలన్నమాట. అది కూడా చాలా ఇంపార్టెంట్ వర్క్ మీకు. ఏదో క్యాజువల్గా సీనియర్స్ లా కాదు మీకు. అందువల్ల మస్ట్ అండ్ షుడ్. ఇవన్నీ కూడా మనకున్న డిఫరెంట్ 1 and 2లో ఉన్నాయి. ఇంకా ఒక క్వశ్చన్, ఇంకొకటి 2-3 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2-3 క్వశ్చన్స్ కూడా చెప్తే ఫస్ట్ 2 యూనిట్స్ అయితే ఆ 2 యూనిట్స్కి సంబంధించిన మీకు ప్రాబ్లమ్స్ చెప్పాను మీకు. ఇక్కడ ఏమేమిటి అనే దానికి చూడండి. ఎక్స్ప్లెయిన్ బులెటిన్ డేటా టైప్స్ కంప్లీట్ చేశాను. ఎక్స్ప్లెయిన్ ఇన్పుట్ అవుట్పుట్ స్టేట్మెంట్స్ కంప్లీట్ చేశాను. ఇది చెప్తాను. అంటే ఆల్రెడీ మీరు చేయలేదు కానీ నీకు సిస్టమ్ మీద ఇంకోసారి చూపించి మీకు చెప్తాను, మీకు అర్థమైపోద్ది. హౌ టు క్రియేట్, కంపైల్ అండ్ రన్ ద సి ప్రోగ్రామ్ అంటాం. ఫస్ట్గా మీరు చూడండి. దీన్ని ఎలా చేయొచ్చు అనేదానికి చూడండి అమ్మా, మీరు సొంతగా రాయొచ్చు. ఏంటి అనేదానికి హౌ టు క్రియేట్, కంపైల్ అండ్ రన్ ద సి ప్రోగ్రామ్, ఏ విధంగా క్రియేట్ చేసి కంపైల్ చేసి రన్ చేయటం అనేది. ఫస్ట్గా మీరు ఎలా క్రియేట్ చేసుకోవాలి. సపోజ్ మనకేంటి అంటే వీ హ్యావ్ ద 2 types ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ యూనిక్స్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. సపోజ్ ఈ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే, సపోజ్ ఐఎమ్ యూజింగ్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లిక్, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిటి అంటున్నా అంటే క్లిక్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు క్లిక్ టర్బో సి. ముందుగా మీరు ఏం చేస్తున్నారు, టర్బో సి అనేది క్లిక్ చేయండి. టర్బో సి క్లిక్ చేయగానే an editor will be opened. After clicking the turbo C, an editor will be opened. In this editor you have to type the program. ఆ ఎడిటర్లో మీరు ఏం చేయాలి, ప్రోగ్రామ్ని టైప్ చేయాలి. టైప్ చేసిన తర్వాత సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకోవడానికి మనం ఏం చేస్తాము అంటే F2 command is used to save the program. After saving the program you have to compile the program. కంపైల్ ఎలా చేసుకోవాలి అనే దానికి వచ్చినప్పుడు Alt F9, లేకపోతే సెలెక్ట్ ద కంపైల్ ఆప్షన్ ఫ్రమ్ ద ట్యాబ్. ఈ ట్యాబ్లో ఉన్న కంపైల్ ఆప్షన్ తీసుకోండి, లేకపోతే Alt F9 ప్రెస్ చేయండి. తర్వాత రన్ చేయడానికి Control F9 రాసుకోండి. దిస్ ఇస్ ద వే ఫర్ కంపైలింగ్ అండ్ రన్ ద ప్రోగ్రామ్. సపోజ్ మీరు యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతున్నారు అనుకోండి, VI ఫైల్ నేమ్. We are using Unix editor. Whenever we are using Unix editor, VI file name అనగానే మనకి ఏంటి అంటే మెనూ ఓపెన్ అవుతుంది. ప్రోగ్రామ్ టైప్ చేయండి, దెన్ సేవ్ ద ప్రోగ్రామ్. ఆఫ్టర్ దట్ you have to exit from the program. Then compilation, CC file name, compilation, run a.out, run. ఈ రెండిట్లో 2 ఆప్షన్స్ మీకు చెప్తాను, మీ ఇష్టం వచ్చి అంటే ఏదైనా మీరు చేసుకోవచ్చు. ఎక్స్ప్లెయిన్ స్టోరేజ్ క్లాసెస్, ఇది స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్ చెప్పాలి. టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, ఆపరేటర్ ప్రెసిడెన్సీ అండ్ అసోసియేటివిటీ. అంటే మీ స్ట్రక్చర్ ఆఫ్ ద సి ప్రోగ్రామ్ చెప్పాను కానీ ఒక క్వశ్చన్గా లేదంతే. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ మీకు ఏమున్నాయి, డాక్యుమెంటేషన్ తర్వాత ప్రీ ప్రాసెసర్ డైరెక్టివ్స్ తర్వాత డిఫైన్ సెషన్,
డిఫైన్ సెషన్ తర్వాత మెయిన్, గ్లోబల్ వేరియబుల్స్ తర్వాత మెయిన్లో లోకల్ వేరియబుల్స్, ఎక్స్పోర్టబుల్ స్టేట్మెంట్స్, తర్వాత యూజర్ ప్రోగ్రామ్ సెషన్. అది చెప్పాను మీకు. అయితే ఇక్కడ సపరేట్గా క్వశ్చన్గా రాలేదు. ఎక్స్ప్లెయిన్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, ప్రెసిడెన్సీ, టైప్ కన్వర్షన్, కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్, సి టోకెన్స్. ఇక్కడ బిట్ వైజ్ ఆపరేటర్స్, డెసిషన్ మేకింగ్ అండ్ బ్రాంచింగ్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, మల్టీవే సెలెక్షన్ స్టేట్మెంట్, డిఫరెన్స్ బిట్వీన్ వైల్ అండ్ డూ వైల్. వైల్ అండ్ డూ వైల్ అంటే ఇంకా అయ్యే రాయటమేనమ్మా. వైల్ అంటే ఏంటి, డూ వైల్ అంటే ఏంటి. సో ఈ విధంగా మనకున్న ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్లో ఉన్న క్వశ్చన్స్ ఇవి. సో టుమారో వీ డిస్కస్ థర్డ్ యూనిట్. సో థర్డ్ యూనిట్లో ఏమేమి క్వశ్చన్స్ ఇవన్నీ ఉన్నాయి, వీటిని రేపు డిస్కస్ చేస్తాం. ఓకే సార్, చెప్పమ్మా. స్ట్రక్చర్ ఆఫ్ C++ ఆల్మోస్ట్ ఒకటేనా సార్? అది కాదు, తేడా ఉంటుంది. కాదు, నేనే చెప్తాను, నేను రాసిస్తాను, నేను టైప్ చేసి రాసిస్తాను. ఓకే బాయ్. థ్యాంక్ యూ సార్.